హలో పీపుల్ వాట్సాప్ ఎట్లున్నారు? మేమైతే బాగున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పరక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, జనరలీ నేను మా పిల్లలం యాక్చువల్లీ ఎప్పుడు అలా ఏడిపిస్తుంటా అనమాట. సో ఏమి ఏడిపిస్తా అంటే, ఇంకొక చిన్న వస్తుంది, ఇంకొకరి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, హెల్ప్ అవుతుంది, మమ్మీకి పిల్లలు ఎవరు చేసి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది ఇట్లాంటి కొన్ని మాటలతోని పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటా. వాళ్ళు రియాక్షన్స్ ఇస్తారు, వాళ్ళ రియాక్షన్స్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. అందుకే అప్పుడప్పుడు ఊరికే ఇట్లా పోక్ చేస్తూ ఉంటానని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా మాట్లాడతా, ఇది యాక్చువల్లీ అండ్ ఇట్ విల్ బి అ ప్రాంక్ ఆల్సో. ఇన్ని రోజులు ఎట్లయితే ఏడిపించినా ఇప్పుడు కొంచెం దాన్ని సీరియస్గా చేసేసి వైల్డ్గా చేద్దాం అనుకుంటున్నాం. మేము యాక్చువల్లీ వైల్డ్గా చేస్తాము. సో ఈమె కోఆపరేషన్ ఉండాలి, ఈమె లేకపోతే నేను ఒక్కడే అనుకో ఈమె వైల్డ్ అయిపోతుంది, అది తీసుకెళ్ళింది నేను. సో ఈమెతో కోఆపరేషన్ ఉంటేనే, ఈమెకు ఆల్రెడీ తెలుసు నేను ఫేక్ చేస్తున్నా కాబట్టి నాకు రిస్క్ లేదు. సో నేను రిస్క్లో ఉండడానికి ఈమెను పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కూడా. దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. హోప్ఫుల్లీ బాగా వస్తుందని అనుకుంటున్నాను. సో యా, విల్ సీ ఎలా వస్తాయి రియాక్షన్స్ అనేటివి. సో మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బౌ. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో గైస్, అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ కాంటెంట్ లైక్ దిస్. స్టే ట్యూన్, ఎండ్ వరకు చూడండి గైస్. యా, లెట్స్ గో. మమ్మీ పక్క కూర్చుంటే ఏం చేస్తున్నావు బేటా? రాస్తున్నావు రా నువ్వు. ఏం రాస్తున్నావు? నా చరిత్ర నీ రైటింగ్ బాగుంటుంది బేటా. నీకేమైంది? ఏం లేదా రాసుకోనికి? బోర్డా కూర్చున్నావు, ఏమైంది? అలిగినావు మరి మంచిగా మన నమ్మకం ఎట్టినావు. స్టార్ట్ చేద్దామా? సరే కానీ కాదు ఏంజెల్, సారీ అక్సమ్మ, ఐ హ్యావ్ అ సజెషన్ ఫర్ యూ. అంటే నాకు అంటే ఎప్పటి నుంచో అంటే రేయ్ ఆగ్రా మాట్లాడుతుంటే మధ్యలో ఈడొకడు. నెక్స్ట్ కూర్చోనన్నా, సిట్ డౌన్. డౌన్. సో ముచ్చట ఏం లేదు అక్సమ్మ, ఇగో మమ్మీ కోసం ఐఎమ్ థింకింగ్ సంథింగ్. హలో, మమ్మీ కోసం ఒక డెసిజన్ తీసుకుందాం అంటున్నా. ఏంది అడుగు కదా ఫస్ట్. ఏంజల్, కెన్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఒక 5 నిమిషాలు. చదువు కాదు, ఒక్క నిమిషం బుక్ పక్కన పెట్టు, నేను ఒక 5 నిమిషాలు రాసుకుందులే ప్లీజ్. రామచంద్ర, ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇద్దరితో మాట్లాడి ఫైనల్ చేద్దామని. ఏం లేదు, ఇట్రా అది జరిగి మీ ఇద్దరిని నేను ఇట్లా ఒకటేసారి ఫేస్ చేయాలి ఇద్దరిని, అందుకే ఇట్లా. ఓకేనా? హలో. సో ఇప్పుడు ఏం లేదు, నేను ఒక చిన్న డెసిజన్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే మమ్మీ కోసమే, మమ్మీని మీరే అడిగి సెట్ చేపియాలి. అంటే అది మమ్మీకి కూడా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. మీకు ఎప్పుడు ఆ మధ్యలో అంటూనే ఉంటుంది కదా, అదేరా మమ్మీకి. అంటే అదే ఏంటంట, మమ్మీ ఇంట్లో బాగా కష్టపడుతుంది కదా బేటా. ఏం లేదు, మమ్మీ ఇంట్లో కష్టపడుతుంది, మొత్తం ఇంట్లో పనులన్నీ ఆమె చేయాలి, బట్టలు ఉతకాలా, అంట్లు తోమాలా, బాసలు తోడాలి. అంటే నేను జాబ్ చేస్తా కదా, అంటే జాబ్, వీడియోస్, యూనో, ఎడిటింగ్. అరే ఆగండి ఫస్ట్, మీరు కొట్టుకోకూరు, నేనేదో మాట్లాడదాం అనుకుంటున్నా ఇక్కడ. పెద్దోడా నువ్వు కూడా. సరే ఒక్క నిమిషం గివ్ మై టైం, నాకు ఇచ్చేయండి. సో మమ్మీ ఏంటంటే ఇంట్లో పని చేయడం, బట్టలు ఉతకడం, బాసలు తోమడం, యూనో షీ డస్ లాట్ ఆఫ్ వర్క్ నో. సో మమ్మీకి ఎవరినైనా తోడు తీసుకొని వస్తే బాగుంటుంది.
అంటే వాళ్ళు ఎప్పటికి ఉండరు కదా బేట, పని మనిషికి అయితే పైసలు ఇవ్వాలి. మళ్ళీ అమ్మ అనుకో కాదు, అమ్మ అనుకో అటు వెళ్ళిపోతుంది, ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉండాలి. సో అదే ఎవరినన్నా అంటే మమ్మీకి హెల్ప్ అయ్యేటట్టు ఎవరన్నా అంటే అంటే సీరియస్గా అంటే మా ఒక ఆమె ఉంది ఎవరు అంటే ఇట్లనే పని మనిషి పని మనిషి కాదు, అమ్మనే పని మనిషి మమ్మీలానే, ఇంకా వేరే మమ్మీ అనుకో. ఇంకా అవసరం లేదు. నిజంగా అంటున్నా, అవసరం లేదు. ఎందుకంటే చేస్తున్నావు కాదురా, యూ కెన్ సీ హర్ లైక్ మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఒక్కతే కష్టపడతా ఉంటది. యూ డోంట్ హెల్ప్, యూ నీడ్ టు స్టడీ, ఐ హ్యావ్ వర్క్, ఐ నీడ్ టు వర్క్. You have a team of editors. You can give them. You are feeling free and you can help her, but you don't because you are exhausted for only one thing. ఏం చెప్పావురా? Money also you want to. నువ్వు ఆలోచించు, ఇఫ్ అ నంబర్ ఇస్ యాడెడ్, అరే మొద్దు అవసరం లేదు. చిన్న అంటే మమ్మీ ఇంకో అవసరం లేదు. అంటే మమ్మీని ఒప్పిస్తానే ఇంకో మ్యారేజ్ అవసరం లే. ఇంకో పెళ్లి నేను ఒప్పుకోను. మేము ఒప్పుకోము. ఇంకో పెళ్లి కాదు కాదు కంట్రోల్ ఇనో. ఏంది? ఇంకో పెళ్లి చేసుకుంటే యూనో మమ్మీకి తోడుంటారు, మమ్మీకి హెల్ప్ అవుతుంది, యూనో మిమ్మల్ని కూడా చూసుకోవచ్చు, మీకు కూడా హెల్ప్ చేస్తుంది. ఆలోచించండి, ఎందుకంటే సీరియస్ అవుతుంది మీరు. సోఫా కింద పెట్టిన కట్టే కాదే గుట్లే. ఆలోచించండి, ఐఎమ్ నాట్ టాకింగ్ జోక్ కాదు, సీరియస్గా. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నా. నువ్వేమంటావు బేటా? థింక్ ఆఫ్ ఇట్, హెల్ప్ అవుతుందిరా. మమ్మీ కోసం అని ఆలోచించండి రా, నా కోసం కాదు. దండమాని పట్టుకొని తీసుకొని వచ్చేస్తే ఏం చేస్తారు అప్పుడు? ఏ ఆగా కూర్చో కూర్చో. ఏమంటున్నా అంటే కాదురా, నేనేమంటున్నా అరే ఒక డిసైడ్ చేసి పో. మీరు ఆలోచిస్తలేరు ఆమెని, ఆమె కోసం ఆలోచించు. ఓకే చిన్న కష్టమవుతారే నీకు? ఏహే సైలెంట్ కూర్చుంటే పనులు కావు, మాట్లాడు. మాట్లాడద్దు అసలు. ఏమనుకుంటున్నా చిన్న, నువ్వు నాకు అర్థం కాక అడుగుతా. ఇరిగిపోతుంది. నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నాయి అంటే లైక్ ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నీకు నేను చెప్పింది లాజికల్ గా అర్థమైతలేదా? షీ స్ట్రగ్లింగ్, షీ సఫరింగ్. మమ్మీ ఆర్ యూ? నో. Me no, myself no. నాకు మమ్మీ She's not struggling. మమ్మీ She's not struggling. అయితే నువ్వు బాధపడుతున్నావు కదా, బాధపడు. అంటే Are you? No. నేనేమంటున్నా అంటే మమ్మీ పని ఒక్కతే చేసుకోలేకపోతుంది, అది అంటున్నా. ఆ కన్సర్న్ అర్థం చేసుకోండి మీరు. ఏం కాదు, పని మనిషిని పెడితే ఆమెనే వచ్చి వేసి రోజే పోయి వేసి వచ్చి పోతుంది. కావాలంటే పైసలు మేము ఇస్తాం. అడుక్కొని వస్తుంది అంటలే, అడుక్కొని వస్తుంది అంటలే. పైసలేందా నువ్వు ఇచ్చాను మరి? కాదు నీ పాకెట్ నుంచి తీసుకుంటా. కాదు, మనీ ఈజ్ నాట్ ద కన్సర్న్ బేటా. పనోళ్ళే. ఇప్పుడు మీకు మమ్మీ ఉందనుకో, పనోళ్ళే కదా, పనోళ్ళే. మమ్మీ ఉందనుకో, మమ్మీ లానకే పనామే తెస్తా అంటుంది పెట్ట. పనామనే వచ్చింది. పనామ ఎట్లయితే పనామంట పెట్ట. రేపటి నుంచి రమ్మని చెప్పు పని మనిషిని. అంటే మరి రాత్రులు కూడా ఎడిగిపోదు, మరి ఏంటి వచ్చి ఉండిపోతుంది. ఇప్పుడే క్లోజ్ చేసిన. అయ్యా ఇరిగిపోతుంది. 8 తర్వాత 7 తర్వాత ఇట్స్ మై ఆయుధం. అట్లా కాదు, కలపాలి అంతే. అట్లా మేనేజ్ చేయమంటున్నావా? ఓకే. కాదు, ఒక ఆమె బాగుంది, వెళ్ళిపోతుంది. ఆమె బాగుంది.
మీరే చూసి ఓకే చేయండి. మమ్మీకి చూపించిన నువ్వు పిల్లలతో మాట్లాడు అంటుంది. ఎడిపోతున్నా. సరే 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 ఏమైంది ఇటు తిరిగినా? నాకు భయం అవుతుంది. భయపడు మరి, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయినా? ఓవర్ యాక్టింగ్ కాదు కానీ చిన్న హెల్ప్ మీ. ఇది బాగుందా? మన న్యూ పప్ప అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అమ్మ మూత మమ్మీ న్యూ పప్ప మంచిగా మమ్మీ బాగుంది కదా మమ్మీ. న్యూ పప్ప చూపిస్తాను. న్యూ పప్ప ఇంకా మంచి మంచి పప్పాలని చూపిస్తాను. మంచి మంచి పప్పాలరా. పప్ప ఏంది మరి మమ్మీ ఏంది? ఏడ్చిన ఇది న్యూ పప్ప అయింది. పప్ప అయింది మధ్యలో ఏందిరా న్యూ పప్ప. న్యూ పప్ప అయింది. దాన్ని కూడా ఫస్ట్ ఏయ్ న్యూ పప్ప. నువ్వేంద్రా మధ్యలో? నీ బాధేంద్రా మధ్యలో? ఏం కాదు ఏం కాదు వదిలేదు. సరే కూసో. డౌన్. వాడికి కూడా కోపం వస్తుంది. డౌన్ డౌన్ పోనీ. కొత్త మమ్మీ అన్నారు కూడా కోపం వస్తుంది. అరే సరే నేనేం కొట్టట్లే, ఊకే లొల్లి చేయకు నువ్వు. నాడు. అరే దున్నపోతాడా ఒకటి వేసా పట్టుకోండి. నాడు. సరే సరే ఆయన వదిలేసారు కానీ అగో ఒకటే ముచ్చట. పప్పా గిప్ప అని మాట్లాడి మూతి వాళ్ళు కొట్టేసాను. మమ్మీ గివ్ మీ అని మాట్లాడితే మూతి వాళ్ళు కొట్టేసారు. ఏమైంది చిన్న మాట్లాడవు? ఏమైంది మమ్మీ మాట్లాడు. నా పిల్లలే మాట్లాడతారు చిన్న. చెప్పు. మమ్మీ అరే కొత్త పప్ప మాకు ఓకేనా? ఏంది కొత్త పప్ప ఏంది? అయితే ఇప్పుడు మా కొంచెం కొత్త మమ్మీ వస్తుంది అంటే కొత్త పప్ప వస్తుంది అంటున్నావు నువ్వు, అంతేనా? అంతే. పప్ప అవసరం లేదు, నేను అన్ని చూసుకుంటున్నా కదా. మమ్మీ అవసరం లేదు, మమ్మీ అన్ని చూసుకుంటుంది కదా. అంటే మమ్మీ బోర్ కొట్టలే నీకు? పప్ప బోర్ కొట్టింది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సంపు తాక్సా పప్ప బోర్ కొట్టింది. సరే ఈ మమ్మీనే ఉంచుకుందాం అంటావు లాస్ట్ వరకు. ఏమంటావు చెప్పు? ఈ మమ్మీ ఇంకా ముసలి అయ్యేదాకా ఇదే మమ్మీ కావాలా? సరే ఇంకా మరి ఉంచుకుందాం, ఏం చేస్తాం మరి? ఉండవే ఉంచుకుందాం, ఏం చేస్తాం? చేస్తా. సర్లే సారీ చెప్పు. సరే ఓకే సారీ చెప్పు. ఓకే సరే అండి. నేను చెప్తా మనం మళ్ళీగా. యాక్చువల్లీ ఇది మనం రెగ్యులర్గా అనుకునే మాటలే కదా, అప్పుడప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది ఇట్లా. సో మళ్ళీ ఒకసారి ఇట్లనే ట్రై చేసి ఎట్లుంటుందని ట్రై చేసిన, అంతే. ఆడేం లేదు, వీడియో పెట్టినాడ. హలో వీడియో పెట్టినా సాధారణ సంగతి. సో నేను కొట్టినా? నువ్వు ఫస్ట్ మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటారు? నువ్వు పప్ప అని పట్టుకొచ్చినావు అని పడ్డాయి నీకు దెబ్బలు. మరి ముద్దుకి సరే సరే. సో గైస్ అదనమాట సంగతి. ఇట్లుంటుంది మా ఇంట్లో, మజాక్ ఆడుతుంటాము. సో సీరియస్ ఏం లేదు బాస్. మావాడు ఇట్రా పెట్టా ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పాలి. ఇట్రా ఏం చేయ వైఫ్ షీస్ గోల్డ్ అనమాట.
మేమిద్దరము విత్ బీన్ లాంగ్ 18 years రిలేషన్షిప్ నుంచి ఉన్నాం మేము. సో అట్లా ఏం పిచ్చి పిచ్చి కథలు వాడంత సీన్ అయితే లేదు. మేమిద్దరం ఎలా అయితే ఇష్టంగా ఉంటామో అది మా పిల్లలు ఇంకెక్కువ ఇష్టపడతారు మేము అలా కపుల్గా ఉండడం అనేదాన్ని. మేము ఏదో ఫన్ జనరేట్ చేయడానికి ఇంట్లో సరదాగా అలా చేస్తూ ఉంటాం కాబట్టి దాన్నే రీక్రియేట్ చేసే ప్రయత్నం చేసామంటే. అండ్ ఐఎమ్ వెరీ లాయల్ టు హర్. నేను రైట్, రాంగ్, గుడ్, బ్యాడ్, ప్రతి నెగిటివ్, పాజిటివ్ అన్నీ తనకి తెలుసు. సో అన్నీ నేను ఏం దాచుకోకుండా ఉండగలిగే అంత ఫ్రీగా తను నన్ను ఉంచినందుకు తనకే థ్యాంక్స్ చెప్పాలి. సో యా అట్లా ఏం లేదు, టెన్షన్ పడకూడదు. సో వీడియో ఇంతవరకే గైస్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు click the bell icon. So yeah, see you on another video guys. Bye bye.